నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు జనార్దన్ ఉన్నారు, మాట్లాడదాం. రేపు మీరు వెళ్తున్నారా గాంధీ భవన్కి? రానిస్తారా? అన్న మేము దాడికి పోతున్నాం, ముట్టడిపోతున్నాం. ఎందుకన్నా అంత ఇన్సెక్యూర్గా ఉండేది ఎందుకు? కాంగ్రెస్ అంటే ప్రజలది కదా. అందరు నిరుద్యోగ అంటేనే గాంధీ భవన్కి ఎంట్రీ లేనట్టు ఉంది కదా. వాళ్ళు ఎంట్రీ లేకుండా వాళ్ళ కర్మ వాళ్ళు ఓటు తీసుకున్న కొద్దిలో వాడు పడతాడు. మేము పోయి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను వివరిస్తాం, మీరు ఎట్ట చేసుకోవాలని చెప్తాం, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్తాం, శాంక్షన్ పోస్టులు వేకేట్గా ఉంచొద్దని చెప్తాం, అన్నీ చెప్తాం. అన్నీ చెప్పి మీరు ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వచ్చిన అధికారాన్ని కాపాడుకోరి. ఇప్పుడు కనుక చేయకపోతే 30 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఒక్కసారి కోలుకోదు. కాంగ్రెస్ను మనం బుల్డోజర్లు వేసి మొత్తం పూడికలు తీసినా కానీ కాంగ్రెస్ కనిపించదు. అట్లా చేసుకోకరి, ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొన్ని సంక్షేమ పథకాలను ఆపినా ఉద్యోగాలు ఇచ్చుకోండి. ఎందుకంటే ఒక కుటుంబానికి సంక్షేమ పథకం రాకుండా మన కొడుకు ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది, సంతోషపడుతుంది. మేము అట్లనే చెప్పినాం కదా మా అమ్మమ్మకు, తాతలకు, అందరికీ నీకు పింఛన్ కావాలన్నా, నీ మనవనికి మనవరాలకు ఉద్యోగం కావాలన్నా అని అడిగినాం కదా. అడగబట్టే కదా వాళ్ళు కన్విన్స్ అయ్యి ఓటేసింది. రేపటి నాడు కూడా అదే ఏదే క్రియాశీలకంగా మరి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణమైన మీరే. మరి ఈ రోజు జనార్దన్కి ఇంటర్ లేని పరిస్థితి కదా కాంగ్రెస్ నాయకుల దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా. అన్న ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి పోతామనో, కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో మాది అనుకోనో, అల్లకు మేము పోగానే మాకు ఒక లాంఛనాలతోటి స్వాగతాలు పలకాలనో చేయలేదు. మాకు ఆ కోరికలు లేవు. మా కోరికలలో కాంగ్రెస్ వస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వచ్చే నోటిఫికేషన్లో ఎలాంటి లీగల్ లిటిగేషన్ లేకుండా సవ్యంగా పరీక్షలు జరిగేటట్టు, వీళ్ళు ఉద్యోగాలు వచ్చేటట్టు పరీక్షలు పెడతారు, ఆ నోటిఫికేషన్ ముందుకు పోయేటట్టు చేస్తారని ఒక ఆకాంక్ష. అందుకే మాకు ఎందుకైనా గాంధీ భవనం, మా కాంగ్రెస్ కండువాలా, మేము కాంగ్రెస్ వాళ్ళమా ఏమిటికి? మేము నీకు కోరి చెప్పి వస్తందుకు నీకు ఒక మేలు చేసినటువంటి వాళ్ళం. వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించి మేము ఇచ్చేటటువంటి ఆలోచన స్వీకరించు, మంచి చెడు చర్చించు. మేము చెప్పిన దానికి నువ్వు వినలేదు, మీరు చెప్పేదానికి మేము వినలేదు. ఒక సయోధ్య జరగాలి, ఈ సమాజాన్ని ముందు తీసుకుపోవాలి, తెలంగాణలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు ఒక వివక్షకు గురి అయినాయి. ఆ నియామకాలను ఏ విధంగా మనము ఈ తెలంగాణ సమాజానికి అందించాలనేది మీరు ఆలోచించాలని చెప్తాం. అంతే, అంతకుమించి మేము వేరే ఏం చేయం. అంటే విద్యార్థి కనీసం గతంలో మీకు తరపున విద్యార్థి నాయకులు ఎవరైతే నిలబడ్డారో కనీసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు కూడా అండగా లేరు కదా మీకు. ఇప్పుడు గతంలో అంటే వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత మీకు ఆప్షన్ ఉంది కదా. అండగా కాదు, వాళ్ళ అధికారం కొరకు వాళ్ళు మా దగ్గరకు వచ్చిర్రు. అండగా ఎప్పుడు ఉన్నాడన్నా? నిరుద్యోగం ఎమ్మటి ఎవడు అండగా ఉండడు, ఏ రాజకీయ నాయకుడు అండగా ఉండడు. ఇది ఫస్ట్ నిరుద్యోగి తెలుసుకోవాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం కొరకు, వాళ్ళకు ఓట్ బ్యాంక్ కొరకు ఆలోచిస్తారు. ఇవాళ 100 మంది అక్రమంగా వచ్చినోడు, ఉద్యోగాలు వచ్చినోడు ఉన్నాడు, సక్రమంగా ఈ 100 మంది పోతే 10 మందికి ఉద్యోగం వస్తాయంటే ఈ 100 మంది ఇంట్లో 100 × 500 ఓట్లు నాకు వస్తాయి. వీని వల్ల ఒక 2-3 ఓట్లే, వీని ఇంట్లో 10 ఓట్లు అని ఓట్ల బేరుజే ఉంటుంది. కానీ రాజకీయ నాయకునికి ఎప్పుడు కూడా సమాజాన్ని సంస్కరించాలనేటటువంటి ఆలోచనలు అనేటువంటి రాజకీయ నాయకులకు తక్కువ. ఒకప్పుడు ఉంటే అవి కుచించుకు పోతున్నాయి. గవర్నమెంట్ సెక్టార్ ఏ విధంగా కుచించుకుపోయిందో మన మంచి ఆలోచనలు కూడా ఆ విధంగా కుచించుకుపోయినాయి. మరీ ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో అలాంటి ఒక ఉన్నతమైన ఆలోచనలు, యూటోపియన్ ఐడియాలజీని వీటన్నింటిని ఎక్స్పెక్ట్ చేయడం చాలా మూర్ఖత్వం. మేము అవన్నీ ఏమనుకోవడం లేదు. వాళ్ళు మా ఎమ్మటుంటారు, మాకు అండదండలు. కానీ మేము చెప్పేది వినలేదనుకో మెడలు ఉంచుతాం. అంటే అద్దంకి దయాకర్ కూడా మొన్న ఒక మీకు హామీ ఇచ్చినట్టున్నారు, ఖచ్చితంగా సీఎంని కల్పిస్తాను, ఖచ్చితంగా మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా నేను చేరవేస్తా అని. మరి అక్కడి నుంచి రెస్పాన్స్ లేదా? సీఎంకు కాంగ్రెస్కి ఒకటే ఉంది, గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే, నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి వీళ్ళకు, ఇంకేం కావాలో ఏం చేస్తామనే ఆలోచన ఉండు. కానీ అసలు నేను మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి, ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లు ఇచ్చింది ఏంటి, నేను ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడింది ఏంటి, వీటన్నిటిపైన సీఎంకి అవగాహన లేదు. ఆయనకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఈ సోకాల్డ్ సలహాదారులు అన్నట్టు వేం నరేందర్ రెడ్డి వీళ్ళు కూడా ఎవరు చేయట్లేరు. సీఎం అసలు నిరుద్యోగిత అంశాన్ని వీళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనేటటువంటిది చేయవలసిన దానికన్నా ఎక్కువే చేసినా ఇంకా వద్దు. ఏ ప్రభుత్వం మీదైనా చేసిన దానికన్నా ఇంకెక్కువ కోరుతూనే ఉంటారు ప్రజలు. దాన్ని పట్టించుకుంటా కోరికలు అనంతం, ప్రభుత్వం స్వల్పం, ప్రభుత్వం కాడ ఉన్న నిధులు స్వల్పం, మనం అనంతమైన కోరికలను తీర్చలేమనేటటువంటి ఒక ఆలోచనలు ఉన్నాడు తప్పితే నిజంగా నేను తప్పు చేసినా ఏమడుగుతున్నారు, మనం ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేదు. ముఖ్యమంత్రి మరీ ముఖ్యంగా లేడు కాబట్టి ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ముందస్తు అరెస్టులు ఉండవా? ఎందుకంటే మీరు ఏదైతే గాంధీ భవన్కి వెళ్తానంటున్నారో శాంతియుతంగానే వెళ్తా అంటున్నారు, కానీ వాళ్ళు అట్లా తీసుకునేటట్టు లేదు కదా నిరుద్యోగులు. వాళ్ళు అరెస్ట్ చేసుకొని భయపడేది దేనికి? అరెస్ట్ చేసుకొని కేసులు పెట్టుకొని మేము విధ్వంసం చేసినాం, ఏం చేసినాం? అంత మూర్ఖంగా ప్రభుత్వం పోతే ఏం చేసి భయపడేది ఏం లేదు, భయపడేది అసలే లేదు. తెలంగాణలో నీళ్ళు తాగిన వాళ్ళంతా ఎందుకు భయపడతాం? నిప్పుల మీద కురిసినా కానీ
మా మీద ఎన్ని నిందలు వేసినా కానీ ముందు పోయేదే ఉద్యమం సాగేదే వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చేంత వరకు, ముఖ్యంగా తెలంగాణ నినాదాలు నిధుల నియామకాలు ఏదైతే ఉందో నియామకాల ప్రక్రియ ఇంటికొక ఉద్యోగం అనే నినాదం నెరవేరేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మాకు గవర్నమెంట్ సెక్టార్ పైన అవగాహన ఉంది, ప్రైవేట్ సెక్టార్ పైన అవగాహన ఉంది. ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్ రావాలి, ఇంప్లిమెంటేషన్ కావాలి, ఇంటికి ఒక ఉద్యోగం రావాల్సింది. అప్పటి వరకు మా పోరాటం ఉంది. వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు కానీ వెళ్తామన్నా ఏం వాళ్ళ ఇంటి జాగిరా? ఒక పార్టీ అంటే మరి వీళ్ళు ప్రజల నుంచి ఎందుకు ఎలక్టోరల్ బాండ్ తీసుకొని ప్రజల సొమ్ము నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, పార్టీలను నడుపుతున్నారు. పార్టీలు వాళ్ళ సొంతం కాదు. ఖచ్చితంగా పోతాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు? వాళ్ళకు ఇచ్చినటువంటి హామీల గురించి చెప్పి మీరు తెలుసుకోరి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరి, మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం చెప్పేసి. థ్యాంక్ యూ.